విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ దూరమైంది. బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం అయినట్టు కూడా మనకు వస్తున్న సమాచారము. సో, ఇప్పుడు ఈ ఎన్నికల్ని వైసీపీ గట్టి పట్టుతో గెలిస్తే అక్కడ అంటే ఏకగ్రీవం అయినట్టు తెలుస్తున్న నేపథ్యంలో రేపు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వైసీపీ దూసుకెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు దమ్ముంటే మరి దిగాలి కదా, ఎందుకు తప్పుకుంటున్నాడు? భయపడిపోయి ఓడిపోతే పరుగు పోతుంది, నుంచుని ఓడిపోతే పడిపోతుంది, అసలు పారిపోతే ఇంకా పరుగు పోతుంది. ప్రజల్లో పారిపోతే ఇంత ఇంత చించాం పొడిచాం చేయించాం అన్నట్టుగా మరి నిలబడాలి కదా. పారిపోతున్నారంటేనే భయపడి పారిపోతున్నారు. అంత ఓడిపో ప్రజల్లో ప్రజల్లో ఇప్పుడు లేదు. ఇవాళ ఎవరిని కదిలించామా? ఇవాళ ఇమ్మీడియట్గా ఎలక్షన్ పెట్టండి, చంద్రబాబు మళ్ళీ గతం కన్నా తక్కువ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ప్రజలు ఏదో ఒక ఒక దీంట్లో పడిపోయారు, ఒక ట్రాన్స్లో పడిపోయాడు. ఇదే ఇచ్చేస్తారంటున్నాడు, ఆఖరి టైం అయినా కనుక ఈసారి ఖచ్చితంగా అబద్ధాలు ఆడు, పోయినసారి చేసినట్టు చెయ్యడు, ఈసారి ఏదో మంచి చేసేస్తాడు, ఆఖరి ఛాన్స్ కదా ఆయనకి అని ప్రజలు గబుక్కుని ఆవేశంలోకి వెళ్ళిపోయారు. ఏదో ఈయన అది ఇస్తారని వచ్చ గత ప్రభుత్వం ఇచ్చారు కానీ ఎక్కువ ఇస్తారంటున్నాడు కదా, ఇస్తే ఎందుకు మనం తీసుకోకూడదు, ఇస్తే తప్పేంటి, ఇస్తున్నాడు కదా అని ఒక భ్రమలోకి ఒక ఆవేశంలోకి వెళ్ళిపోయి గుద్దేశారు. ఇప్పుడు ఆ భ్రమలు తొలగిపోయినాయి. ఎప్పుడైతే భయం వేస్తుంది అని అమ్మ తల్లి దీవెనలో మార్చిన మార్పులు, 3 సిలిండర్లు ఇవ్వలేమంటాము, ఒక్కొక్కటి ఇప్పుడు అధ్యయనం చేయాలని లోకేష్ అంటాము, మొదలెట్టేశారా వీళ్ళ దరఖాస్తు, మన నమ్మి మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇక మళ్ళీ ఇంకోసారి ఇక నంబరు చంద్రబాబు లైఫ్లో నంబరు. పవన్ కళ్యాణ్ తన ఇజ్జత్తు పోగొట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి, అడగాలి. నువ్వు మనం ఇచ్చిన మాట, మిమ్మల్ని నమ్మి నేను కూడా 10 మందిలో ప్రతి పబ్లిక్ మీట్లో చెప్పాను, మీకు ఇన్ని గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, మీకు ఇన్ని పథకాలు ఇస్తామని నా నోటితో నేను చెప్పాను, నేను మిమ్మల్ని నమ్మి చెప్పాను, ఇది వెనకడుగు వేయడానికి వీల్లేదు, మనం ఖచ్చితంగా కష్టమో నష్టమో చెయ్యాలి అని అడగాలి, ఆయన ప్రశ్నించాలి. అది ఆయన నోరు మూసుకొని మౌనంతో పాటిస్తున్నాడు. ఇంకేముంది, ఇంకే పెద్ద పవర్ స్టారు గుడ్డు స్టార్ ఎదుగు ఏడవనా, పవనిజము ఏంటి, ఎదుగు సందర్భం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు నిలబడి ప్రజల తరపున నిలబడి ప్రశ్నించకపోతే ఎందుకు నీకు పవర్ స్టార్లోనూ టైటిల్స్లు? నిజాయితీగా ఉన్నాను, రీతిగా రాజకీయాలు చేస్తారని గాలి మాటలు ఎందుకు? ఓకే, అవి చెయ్యి. నిజంగా ఉంటే ఇప్పుడు నిలబడి ప్రజల తరపున నిలబడు. మీరు అన్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేశారు, దాన్ని నమ్మి నేను కూడా నా నోటితో నేను మాటలు ఇచ్చాను, మీరు అంటే నేను ఇచ్చాను మాటలు, దీని సమాధానం మనం అందరూ బాధ్యులు అవుతాం కనుక ఒక్కటి కూడా వెనకడుగు వేయడానికి లేదు, మనం ఇచ్చేది సూపర్ 6 నెరవేర్చాలి అని గట్టిగా మాట్లాడు. ఎందుకు మాట్లాడు? ఓకే, ఉప ప్రధాని పదవి పోద్దనా? ఆయనకి ఆల్రెడీ ఫుల్ మెజార్టీ ఉంది. మనం తప్పుకున్నా కూడా చంద్రబాబు ఏం పీకలేము కనుక డిప్యూటీ సీఎం ఏం పీకలేము, డిప్యూటీ సీఎం కూడా పోద్దేమో ఎదురు తిరిగితే, అందుకని భయపడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఓకే, అందుకు చంద్రబాబుకి బానిస అయిపోయాడా? ఓకే, చెప్పాలి పవన్ కళ్యాణ్. ఇప్పుడు గతంలో 2014లో వైసీపీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చేటోళ్ళు. ఇప్పుడు 2023లో వైసీపీ ఓడిపోయింది, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు రాకుండా బెంగళూరు వెళ్తున్నారు. అయితే ఇక్కడ సీఎంగా చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు రావట్లేదా అంటే ఏం చెప్తారు? గతంలో చంద్రబాబు ఓడిపోతే హైదరాబాద్ వచ్చేటోడు, చంద్రబాబు హైదరాబాద్ రావడం, హైదరాబాద్లోనే ఆస్తులు సంపాదించుకున్నాడు, హైదరాబాద్లోనే ఆయన డెవలప్మెంట్ చేసేదంతా హైదరాబాద్లోనే. ఆయన 9 ఏళ్ళ పరిపాలనలో ఆంధ్రాని నిర్లక్ష్యం చేశాడు, ఆంధ్రాకి ఏమీ ఇవ్వలేదు, మొత్తం తెలంగాణకి చేశాడు. ఆయన ఆ రోజు 9 ఏళ్లలో ఆయన ఉన్నప్పుడు ఆంధ్రాకి డెవలప్ చేసుకుంటే అసలు విభజన కూడా జరిగేది కాదేమో. 143 ప్రభుత్వ సంస్థలు వస్తే ఒక్క సంస్థను ఆంధ్రాకి ఇవ్వలేదు, అన్ని తెలంగాణలో పెంచాడు. పోలవరం ప్రాజెక్టుకి వాళ్ళ ఎమ్మెల్యేనే సైకిల్ మీద పోలవరం మా హక్కు అని చెప్పి ఢిల్లీ దాకా సైకిల్ వేస్తారంటే ఆయన కోపడి ఆయన పార్టీ నుంచి డిస్మిస్ చేసి సస్పెండ్ చేసి నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వలేదు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ రైల్వే జోన్లో 7 రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలుపుతాడు, నమ్మక నీరు కూర్చున్నాడు. ఈయన ఆనాడు 9 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాల ద్రోహాలు చేశాడు. ఆంధ్రదేశాన్ని పట్టించుకోవాలా ఎంతసేపు తెలంగాణ తన యొక్క సంస్థానం
తాను ఒక మరో 15 నవాబులాగా సంస్థానంలాగా మొత్తం అక్కడ ఆస్తులు గీస్తులు తన వందిమాగలతో ఆస్తులు చేశాడు. అతనికి కావాలి. అందుకని అప్పుడప్పుడు వచ్చి ఆస్తులు కాపాడుకోవడానికి ఆస్తులు చేసుకుంటానికి వస్తూ పోతూ ఉంటాడు. ఆ రోజు కూడా అదే చేశాడు. ఆ రోజు కూడా ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కనుక రావడం పోవటం. ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాడు, పెద్ద ఇల్లు. అక్కడ మామూలుగా ఏదో కట్టుకున్నాడు, ఇక్కడ పెద్ద బ్రహ్మాండంగా ఇల్లు కట్టాడు రీసెంట్గా కూడా. ఇప్పుడు భువనేశ్వరి అక్కడ వాళ్ళ ఊళ్ళో కట్టింది ఇది. ఎట్లా ఆయన వెళ్తాడు. మా జగను అందరికీ తెలుసు. వీళ్ళ కొత్తగా బెంగళూరు ఏంటి, జగన్ గురించి అందరికీ ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆయన ఉన్నాడు కదా బెంగళూరులో రెడ్డి, అతనికి ఫ్రెండ్షిప్లు ఉన్నాయి, ఇద్దరు కుటుంబ బాంధవ్యాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు నా పెద్ద కొడుకు లాంటి అని చెప్పారు అతన్ని. కనుక ఇవన్నీ అతనికి ఆస్తులు అక్కడ ఉన్నాయి, అందరికీ తెలుసు. ఆస్తులు ఉన్నాయి, ప్యాలెస్లో కట్టుకున్నారు. ఇవన్నీ మీరు చెప్తానే ఉన్నారు. ఇవాళ కొత్తగా ఆయనకి తెలంగాణ ఎందుకు రావాలి? ఆయన అక్కడ బెంగళూరుకి వెళ్ళాడు, వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు. అతను చదువు ఆస్తులు కానీ చదువులు కానీ ఫ్రెండ్స్లు కానీ అందరూ ఉన్నారు. ఇక్కడ కూడా లోటస్ పాండ్ ఉంది. లోటస్ పాండ్ ఉంది, వెళ్తాడు. ఇప్పుడు లోటస్ పాండ్ అవసరం కూడా వస్తాడు. అంతేగాని లోటస్ పాండ్ కూడా వీళ్ళు పగలగొట్టారు కదా. లోటస్ పాండ్ కూడా గేటు గోడలు పగలగొట్టారు కదా. ఈ దౌర్భాగ్యంలో ఎందుకు? అందుకని ఇవాళ చంద్రబాబు మిస్టర్ రేవంత్ రెడ్డి, చంద్రబాబుకి సామంత్ రెడ్డి కదా రేవంత్ రెడ్డి, నోటిఫికేటివ్స్లో రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డి నోటిఫికేటివ్స్లో అరెస్ట్ చేసినట్టుగా వాగటానికి వాగుతాడు. చేయమను. తను ముందు అసలు రేపు రాబోయే కాలంలో తను అరెస్ట్ అవ్వకుండా చూసుకోమనమ్మా. అందుకనే దూవుతున్నాడు, ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని బీజేపీ దూవుతున్నాడు. ఎందుకంటే రేపు ఓటుకునేటి కోసంలో ప్రత్యక్ష సాక్ష్యాలతో దొరికినాడు మనడు. పచ్చి దొంగగా కళ్ళ కట్టినట్టు కనపడాడు. ఇంకా వీళ్ళు నీతులు మాట్లాడితే, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా నీతులు మాట్లాడితే పచ్చిగా అంత పచ్చిగా దొరికావు క్యాష్ తోటి. చంద్రబాబుకు బ్రోకర్ పనిచేస్తూ, చంద్రబాబు తరఫున బ్రోకర్ ఇచ్చేస్తూ దొరికిపోయావు క్యాష్ తోటి. నువ్వు మాట్లాడితే ఎట్లా? నువ్వు అరెస్ట్ అవటానికి అందుకని ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నాడు. ఇప్పుడు ఈ మధ్య చూడండి, బీజేపీ తిట్టం మానేశాడు. మోడీని ముందే మోడీ డాముడు కేంద్రం గురించి మరి ఇప్పుడు మాట్లాడలా చాలా. ఎందుకంటే ఇప్పుడు కావాలి దాన్ని రాబోతుంది తొందరలో. ఈ ఆగస్ట్ ఎండింగ్కో నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది తీర్పు. వస్తే తన పరిస్థితి చూసుకోమా. తను ఎక్కడ ఉన్నాడు అక్కడ ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడీ చేసుకుంటున్నాడు సీటు కోసం. రెండో కృష్ణుడు కౌంటరు బట్టి విక్రమార్కకి మూడో వాడుగా బట్టి విక్రమార్క 2కు రావాలనుకుంటే కేంద్రం ఏమో నాయన నువ్వు 2 కాదు 3 ఎన్నికల టయానికి వద్దుగా నువ్వు అప్పుడు దళితుడికి ముఖ్యమంత్రి చేసావని ఓట్లు అడగటానికి ఉంటుంది. సో ఇంకో 2 ఏళ్ళు ఆగు నువ్వు. ఆఖరిలో 2028లో 27లో చేస్తాం. 27, 28 నువ్వు సీఎంగా ఉండి ఎన్నికలకు వెళ్దాం. అలాంటిది ఏదో వాడు ఇస్తున్నారు. సో 1, 2, 3 ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు రెడీ అయ్యి ఉన్నారు. అది పాపం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. తను రేవంత్ రెడ్డిగా సీఎం రేవంత్ రెడ్డిగా పోయి రేవంత్ రెడ్డి జైల్లో ఉండే రేవంత్ రెడ్డి అవుతాడా లేకపోతే ఎస్కేప్ అవుతాడో చూసుకోవాలి. ఆ విషయం చూసుకోవాలి. ఓకే, చివరిగా ప్రశ్న. ఇప్పుడు ఏపీలో 1 సెకండ్